మీడియా మిత్రులందరికీ నమస్కారం. మార్గదర్శకుడైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్‌కి కోటి కోటి శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఒక మార్గాన్ని చూపించిన మహానుభావుడు. ఆయన నడయాడే దేవుడు. ఆయన మాటల్లో మనం నేర్చుకునేయి చాలా ఎన్నో ఉన్నాయి. ఎంతో జ్ఞానం కలుగుతుంది ఆయన మాటలతోటి ఆనందం. నేను భక్తి మార్గంలో ఉండేవాడిని. 18 సంవత్సరాలు శివాలయంలో అభిషేకం, కళ్యాణం, అన్నదాన కార్యక్రమం ఈ 18 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు చేశాను. తర్వాత నాకు కొద్దిగా అనారోగ్యం వచ్చింది. షుగరు, బీపీ, కిడ్నీలో స్టోన్స్ అవి రావటం జరిగింది. ఆ శివుడిని నేను పూజ చేసేటప్పుడు అనుకునేవాడిని, ఏమయ్యా నీకు అనారోగ్యంతోటి నీకు నేను ఈ సేవ చేయాలా అని నా మనసులో అనుకునేవాడిని. కానీ ఆ శివుడే ఈ మార్గానికి, ఈ జాన మార్గానికి నన్ను పెట్టడం జరిగింది. నేను ఈతముక్కల హరిబాబు గారి ద్వారా నేను ఈ జాన మార్గంలోకి రావటం జరిగింది 2017లో. అప్పుడు హరిగారు చెప్పేవాడు, ఈ జబ్బు అనేది ట్యాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ తగ్గిపోద్ది, మళ్ళీ వస్తుంది. ఈ జానం అనే అగ్నిలో కాలి బూడిదైపోద్ది ఏ జబ్బు కూడా అని చెప్పేవాడు. నేను ఇంకా హరి ద్వారా నేను ఈ జాన మార్గంలోకి రావటం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఆ ధ్యానం చేసుకోకపోతే ఏదో లోటు, ఆ రోజంతా కూడా ధ్యానం చేయలేదు అనే ఫీలింగు. నేను అంతకుముందు అన్నీ తినేవాడిని. ఈ రోజున మాంసాలు, చేపలు ఇవన్నీ కూడా తినేవాడిని. ఈ రోజున నేను శాకాహారిని అయ్యాను ఈ 3 సంవత్సరాల నుంచి. అయితే నాకు బీపీ అయితే తగ్గిపోయింది. అంతకుముందు చెవులు కొద్దిగా వినికిడి తక్కువగా ఉంటే అది తగ్గింది, బాగున్నాయి. మూడోది వచ్చేసి షుగర్ అనేది నేనున్నాను అంటుంది. ట్యాబ్లెట్ అనేది కొంచెం వేయాల్సి వస్తుంది. అది ఫుడ్డులో మార్పిడి వల్ల, ధ్యాన సాధన వల్ల మారుద్దని మాస్టర్లు అందరూ కూడా చెప్తా ఉన్నారు. మాంసాహారం తినేటప్పుడు అది భౌతిక ప్రపంచంలో అది భౌతికంగా అది ఉంది. ఈ ధ్యానం అనే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత శాకాహారం అయిపోయాం. ఈ భౌతిక ప్రపంచం అంటే ఏందా, ఈ ఆధ్యాత్మికం అంటే ఏందా అనేది మార్పు అనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో మానవులు ఎట్ట నడుచుకుంటారు, ఈ తిడతాలు, పొగడతాలు, వ్యసనాలు, కుళ్ళు ఇవన్నీ కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. ఈ ధ్యాన మార్గంలోకి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా పూర్తిగా అర్థమైపోతాయి మనకి. స్వచ్ఛంగా ఈ ధ్యాన మార్గంలోనే ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని మన పత్రిజీ సారు చెప్తానే ఉన్నాడు. ఆయన క్లాసెస్ మేము పిఎంసిలో వింటూ ఉంటాం రోజు. ఎంతో ఆనందంగా ఉంటుంది ఆయన చెప్పే మాట, ఒక్కో మాట. ఆ ధ్యానంలో కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. ఎంతో ఆనందం కలిగించేవి అనుభవాలు. ఆనందంగా ఉంటుంది. పెద్దగా అనుభవాలు కొంచెం తక్కువైనా కానీ ఆ ధ్యానంలో 2 గంటలు 3 గంటలు అటు కూర్చుంటాం. తర్వాత ఎంతో అది చెప్పరానంత ఆనందం. అది భౌతిక ప్రపంచంలో ఎక్కడ దొరకదు. ఆ మార్గదర్శకుడు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ ద్వారా మనకి ఆ ఆనందం దొరుకుతుందని నేను ఈ పిఎంసి ద్వారా నేను చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను.